ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఈ సాంగ్ మీదకి వెళ్ళి క్యాప్కట్ యాప్లో రీల్స్ అయితే క్రియేట్ అయితే చేయండి, మంచి రీచ్ అయితే వస్తుంది. సో క్రియేట్ చేసిన దాన్ని ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సాంగ్ తోటి అయితే వీడియో అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మంచి మంచి యానిమేషన్స్ తోటి అయితే మీరు అయితే ఈ విధంగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఫుల్ సాంగ్ ఎందుకు పెట్టలేదంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. నేనైతే సాంగ్ అయితే పెట్టలేదు. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి అయితే ఈ రీల్ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది క్యాప్కట్ యాప్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియో మీకు ఎక్కడ నచ్చింది అనుకుంటే ఒక వీడియోకి ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకేమైనా మీకు సాంగ్ మీదకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేను దాని మీదకి వెళ్తే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మీ మొబైల్లో 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటి క్యాప్కట్ యాప్, అలాగే వచ్చేసి పాండా VPN. ఫస్ట్ అయితే పాండా VPN కనెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ పాండా VPN ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ మీ ట్యాప్ చేసుకుని మనకు పాండా VPN అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు యాప్ కావాలంటే కామెంట్ చేయండి. సో యాప్ అని అయితే లింక్ అయితే పంపిస్తాను, ఓకేనా. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ క్యాప్కట్ యాప్ మనకు మంచి మంచి యానిమేషన్స్ రావాలంటే మీరు ఈ యాప్లో మీరు లాగిన్ అయితే కావాలి. సో ఎలా లాగిన్ కావాలనేది కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో సెక్షన్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో యాడ్ చేసిన తర్వాత కింద HD సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ మీరు టాప్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీరు టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని కిందకి అనుకోండి, అలాగే ఇంకో ఫోటో కూడా కిందకి అయితే అనుకోండి, ఓకేనా. సో ఇలా ఎందుకంటే మనకు బ్లాక్ స్క్రీన్లో మనకు లిరిక్స్ రావాలి కాబట్టి ఈ విధంగా అయితే అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఆడియో మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫోటో కిందే ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు టాప్ చేసుకుని ఇక్కడ కింద సౌండ్స్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోల్డర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫోల్డర్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ అయితే ఇస్తాను, ఇక్కడ నుంచి యాడ్ అయితే చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ అయితే ఇక్కడ డివైస్ మీరు టాప్ చేసుకుంటే ఇక్కడైతే ఉంటాయి. నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా. సో ఇక్కడైతే నేను సాంగ్ అయితే తీసుకుంటున్నాను, ఓకే. సాంగ్ తీసుకున్న తర్వాత సాంగ్ అయితే ఫస్ట్ ఒకసారి వినండి. ఫస్ట్ మనకు లిరిక్స్ ఏమైనా వచ్చింది పెహలే, ఓకే. ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేసి ఇక టెక్స్ట్ మీరు టాప్ చేసుకోండి, మళ్ళీ యాడ్ టెక్స్ట్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లిరిక్స్ ఏమి వచ్చినాయో ఇదైతే టైప్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, ఓకేనా. సో ఈ యొక్క సాంగ్ అయితే ఖచ్చితంగా మీరు రీల్గా క్రియేట్ అయితే చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, మంచి రీచ్ అయితే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ పెహలి, తర్వాత నెక్స్ట్ దాఫా కోయ్. అంటే మీరు ఈ లిరిక్స్ కావాలంటే గూగుల్లో సెర్చింగ్ చేసిన వస్తుంది మనకు. ఫస్ట్ లిరిక్స్ కొట్టేసి తర్వాత సాంగ్ అని లిరిక్స్ అని సెర్చింగ్ చేస్తే మీకు గూగుల్లో కూడా ఈ యొక్క లిరిక్స్ అయితే వస్తాయి. అక్కడి నుంచి కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఎవరికైనా టెక్స్ట్ టైప్ చేయడం రాకపోతే వచ్చంటే మీరు సాంగ్ వింటూ ఈ విధంగా టెక్స్ట్ అయితే టైప్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కింద ఫాంట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఫాంట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ చాలా ఉంటాయి, ఇందులో నేను యూజ్ చేసిన ఫాంట్ అయితే సో ఇదన్నమాట, ఆటోమిక్ అని ఉంటుంది ఈ ఫాంట్, ఓకే. ఈ ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టైల్స్ ఉంటాయి, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ కలర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ కలర్ జోలికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 4th ఎఫెక్ట్కి అయితే యాడ్ చేసుకోండి, మీకు నచ్చితే రెడ్ కలరు, లేదనుకుంటే నేను యూజ్ చేసింది వైట్ కలరు. సో వైట్ కలర్కి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ మీరు టాప్ చేసుకుంటే ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి టెక్స్ట్ సంబంధించినవి. సో ఇందులో మీకు నచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను యూజ్ చేసింది కూడా మీకు చెప్తాను. ఇక్కడ లేజర్ కట్ ఉంది. సో ఇదైతే నేను యూజ్ అయితే చేశాను. సో ఇదైతే నేను యూజ్ చేశాను. ఇందులో చాలా ఉంటాయి, నేను యూజ్ చేసిన ప్రతిదీ మీకు ఇందులోనే ఉంటాయి యానిమేషన్స్. మంచి మంచి యానిమేషన్స్ అయితే ఉంటాయి, చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ టిక్ మీరు టాప్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా సాంగ్ వింటూ లిరిక్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ నేను ఒకటే లిరిక్స్ క్రియేట్ చేశాను. సో మీకు నెక్స్ట్ సాంగ్ వింటూ లిరిక్స్ అయితే ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు సాంగ్ వింటూ మీకు బీట్ ఎక్కడ వస్తుందో ఆ ఫోటో మీరు టాప్ చేసుకుని ఆ ఫోటో మీకు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు దగ్గరికి అయితే అనుకోండి,
ఓకే. సో ఈ విధంగా అనుకున్న తర్వాత మనకు లిరిక్స్ వచ్చి తర్వాత ఫొటోస్ రావాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో అయితే తీసేయండి ఫస్ట్ అయితే. ఓకే, జూమ్ చేసుకోండి. ఇక్కడ జూమ్ చేసుకుంటే మీకు ఈ యొక్క ఫోటో చిన్నదైతే తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా లిరిక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఫోటోని జూమ్ అయితే చేసుకోండి ఫుల్ స్క్రీన్లో. ఓకేనా, జూమ్ చేసిన తర్వాత మీరు ఒకసారి సాంగ్ వినండి. ఓకేనా, వింటే మీకు బీట్ మార్క్ ఎక్కడ వస్తుందో మీకు తెలుస్తుంది. ఓకేనా, సో సాంగ్ వింటే మీకు బీట్ మార్క్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. అప్పుడు మీరు ఈ యొక్క ఫోటోని అడ్జస్ట్మెంట్ ఈ విధంగా దగ్గరికి లాంగ్ చేసుకొని ఫోటోస్కి యానిమేషన్ యాడ్ చేసుకొని సరిపోదు. ఓకేనా, ఓకే. ఫస్ట్ అయితే మీరు ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఫోటోని అయితే జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఫొటోస్ అన్నీ జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద యానిమేషన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఓకేనా, సో ఇందులో నేను యూజ్ చేసింది కూడా మీకు చెప్తాను. ఇందులో నేను డిఫరెంట్గా అయితే యాడ్ అయితే చేశాను ఈ వీడియోలో రీల్స్లో మీకు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఈ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఇదైనా యాడ్ చేసుకోవచ్చు, రిప్పుల్ అని ఉంది. సో ఇందులో చాలా ఉన్నాయి. సో ప్రతిదీ మీరు బీటుకు తగ్గట్టు యాడ్ చేసుకున్నారంటే వీడియో అయితే చాలా బాగా అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా వీటిని యూజ్ చేసి రీల్స్ అయితే క్రియేట్ చేయండి. మంచి మంచి యానిమేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. మీకు ముందు వీడియోలో మంచి మంచి యానిమేషన్స్ గురించి అయితే చెప్తాను. అలాగే ఈ యాప్ గురించి ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వలన మనకు రావట్లేదు. ఓకే, ఫోటో మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ యానిమేషన్ మీదకి వచ్చేసి కొంచెం మీరు మళ్ళీ ట్రై చేసేయండి. ఓకేనా, ఓకే, ఎఫెక్ట్ అయితే ట్రై చేయండి. చూడండి ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మీరు మళ్ళీ ట్రై చేయండి, మీకు వస్తుంది. నెట్వర్క్ కరెక్ట్గా ఉంటే మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, సో ఈ విధంగా మీరు లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఫొటోస్కి యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో మీకు ఇదే విధంగా చేసుకోండి. మీకు ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అయితే నేనైతే ఆపేస్తున్నాను. ఓకేనా, సో ఇదే విధంగా ఫోటో అన్నిటికీ యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి సాంగ్ వింటూ. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పెక్ట్ మీద ట్యాప్ చేసుకుని తర్వాత వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో మీకు ఎడిటింగ్ చేయరాకపోతే సో ఇక్కడ కనపడుతున్న బ్యానర్ ఫోటోకి అయితే నాకు మెసేజ్ అయితే చేయండి. నేనే మీకు ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను, కాకపోతే కొంచెం ఛార్జ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మే 1 నుంచి మీకు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. కాబట్టి ఈలోపే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను బర్త్డే కానీ. సో ఇక్కడ కనబడుతున్న ప్రతిదీ అదే చేస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.